నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ మే నెలలో కూడా ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని, కుటుంబాల ఆశీర్వాద ప్రార్థనలో ఉండే ధన్యతను దేవుడు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. లేవీకాండం 26వ అధ్యాయము 6వ వచనం. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు చేసేదను. దేవుడు మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఎప్పుడు కలుగు చేస్తాడయ్యా అంటే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని, నా ఆజ్ఞలను ఆచరించి, వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలు నిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. కనుక నిశ్చయముగా ఆ దేశంలో నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తాను అని చెప్పిన ఈ మాట, మనం దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలను ఆయన అనుసరించి మనం నడిపించబడినప్పుడు మనకి ఎప్పుడు ఏది కావాలో దాన్ని అనుగ్రహిస్తారు. సమృద్ధి అయినటువంటి పంటని దేవుడు దయచేస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు పండుకున్నప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. ఈ రీతిగా దేవుడు మరి ఆయన మాటను మనం అనుసరించినప్పుడు, ఆయన ఉపదేశానుసారంగా మనం నడిపించబడినప్పుడు మన మీదకంట ఏ ఖడ్గము రాదంట. ఏది కూడా మన దరికి దుష్ట మృగాలు లేకుండా దేవుడు చేస్తాడు. దుష్ట మృగాలంటే అడవిలో ఉండే దుష్ట మృగాలు కాదు, మనుషులే దుష్ట మృగాల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి దినాలు ఇవి. అలాంటి వాళ్ళని లేకుండా చేస్తారు. ఒకవేళ ఉన్నప్పుడు కూడా ఏ దారిని వచ్చారో ఆ దారినే పారిపోయేటట్టుగా నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కనుక మనం దేనికి భయపడక్కర్లా. దైవ చిత్తానుసారంగా మనం అడుగులు వేస్తూ ఉన్నప్పుడు మనల్ని చూస్తున్నటువంటి దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలను, ఘనమైన కార్యాలను జరిగించగలిగినటువంటి శక్తిమంతుడు. ఈ రీతిగా మనం నడిపించబడినప్పుడు మీరు చాలా కాలం విలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. అంటే సర్వ సమృద్ధిని దేవుడు కలుగు చేస్తాడనమాట. ఈ రీతిగా దేవుడు మన పక్షంగా నిలిచి ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుని మాటను మనం అనుసరించినప్పుడు ఏది కూడా మనకు ఎదురు నిలవదు. ఆయన గొప్ప కార్యాన్ని మన ఎడల చేయగలిగినటువంటి వాడు, మహోన్నతమైన కార్యాన్ని చేయగలిగినటువంటి వాడు. మన జీవితాల్లో మనం చూస్తున్న ప్రజల ఎదుట వారు దేవుడు వారితో ఉన్నాడురా అని చెప్పుకునే కార్యాలు జరిగించేవాడు. కానీ మనం చేయవలసింది ఏంటయ్యా అంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయనకు ఇష్టమైన రీతిగా నడిపించబడాలి. ఇంకోటి, మనకు అప్పగించినటువంటి పనిలో మరి ఎవరు పైవారు చూసినా చూడకపోయినా మనం నమ్మకస్తులంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే ఆ నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలిగితే, ఆ నమ్మకమైన వారికి కావాల్సిన సమస్తాన్ని కూడా సమకూడి ఆయన జరిగిస్తాడు. సమకూడి మేలును కలుగు చేస్తాడు. సమకూడి సమస్తాన్ని కూడా ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు. నిజంగా ఇంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్న మన జీవితాలు ఎంతో ధన్యకరమైనటువంటివి అన్నమాట. మరి నేను ఒక వాక్యాన్ని చదివినప్పుడు అది నాకు చాలా మరి ఆనందాన్ని కలిగించింది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 57వ వచనం అండి. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకను. ఆ మాట అండి. మన దేవుడైన యెహోవా ఏం చేస్తాడంట? మనల్ని వదలడంట, మనల్ని విడవడంట. ఎంత మంచి మాట అండి. చదువుతుంటేనే పరవశమైపోతుంది హృదయం. మనుషులు వదులుతారు కానీ దేవుడు వదలడు. మనుషులు దూరం అవుతారు కానీ దేవుడు దూరం అవడు. కనుక మన జీవితంలో మన దేవుడైన యెహోవా మనల్ని వదలకను విడవకను, మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడుగా ఉంటాడు. హల్లెలూయా. తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను
తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. ఆమేన్. ఇక్కడ కూడా అంటున్నాడు, ఆజ్ఞలను, కట్టడలను, విధులను చేకొనున్నట్లుగా మన హృదయాలనంట ఆయన తట్టు త్రిప్పుకుంటాడంట. హల్లెలూయా. అది చాలండి మన జీవితాల్లో. తినటానికి ఉన్నా లేకపోయినా దైవజనులు ఎప్పుడు ఒక మాట అనేవారు, మరి మీ అక్కని మీ అమ్మని ఏం చేస్తావని అక్కడున్న సేవకులు అడిగినప్పుడు, అమ్మ లేకపోయినా బ్రతుకుతాను, అన్నం లేకపోయినా బ్రతుకుతాను, కానీ దేవుని ఆత్మ లేకుండా బ్రతకలేను అని దైవజనులు చెప్పిన మాట. అలాగే మనం అనుకోవాలి, దేవుని ఆజ్ఞలు అనుసరించకుండా నేను బ్రతకలేను, ఆయన ఆజ్ఞలను గైకొనుకోకుండా, ఆయన విధులను, ఆయన కట్టడలను గైకొనకుండా నేను బ్రతకలేను అన్న పరిస్థితికి మనం వచ్చినప్పుడు మన దేవుడు మన పక్షంగా నిలిచి మనకెప్పుడు ఏది కావాలో అది మనకు దయచేస్తాడు. పంటలను సమృద్ధిగా ఇస్తాడు, చేతి పనులను దీవిస్తాడు, కుటుంబాలను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, బిడ్డల భవిష్యత్తును మహిమకరంగా నిలుపుతాడు. ఆయన గొప్ప కార్యాన్ని మన ఎడల జరిగిస్తాడు. మనం చూస్తున్నటువంటి ప్రజలు మనతో ఆయన ఉన్నాడు అని ప్రజలు గుర్తించే రీతిగా కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు దయచేనుగాక. అందరి కళ్ళు మూసుకోండి. ఆయన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా దైవజనులను బలపరచి అభిషేకించి వాడుకునేట్లుగా ప్రార్థన చేసుకుందామండి. అందరూ ఒక్కసారి నాతో మాట్లాడయ్యా. విని విడిచిపెట్టేదానిగా కాక, విని దాన్ని గైకొనేదానిగా, దాన్ని అనుసరించేదానిగా నా జీవితాన్ని ఉంచయ్యా. అలాగూ నన్ను నడిపించయ్యా. నా హృదయంలో గొప్ప మార్పును కలుగుచ్చయ్యా. నువ్వు విడవని దేవుడు, ఎడబాయని దేవుడు అయ్యా. నువ్వు విడవో ఎడబాయో నాయన మాతో ఉంటావు తండ్రి. దేవానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నావు నాయన. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. నువ్వు క్షేమాన్ని కలుగు చేసే దేవుడు తండ్రి. నీ ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించినప్పుడు మా జీవితాల్లో గొప్ప మేలును అనుగ్రహించే దేవుడు అయ్యా. నా తండ్రి, దైవజనులు నీ పక్షంగా నిలబడుతూ ఉండగా దైవజనులను మరుగుపరచి మీరు మాట్లాడండి అయ్యా. దైవజనులను అభిషేకించి మీరు మాట్లాడండి. దైవజనులను ఆత్మతో నింపండి ప్రభువా. నీ స్తోత్రాలు. గొప్ప కార్యాన్ని చే, ఘన కార్యాన్ని చే నాయన. మహిమగల కార్యాన్ని జరిగించండి ప్రభువా. నీ స్తోత్రాలు. వినగల చెవులు, గ్రహించే హృదయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ స్తోత్రాలు. నీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తాయి అయ్యా. నీ మాటలే మాకు జీవాన్ని ఇస్తాయి, ఊపిరినిస్తాయి నాయన. నీ మాటలే మాకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. నీ మాటలే మాకు నెమ్మది, సమాధానం ఇస్తుంది నాయన. ఆ మాటలు మా హృదయ పలక మీద ముద్రించబడాలి. ఆ మాటలను అనుసరించి నడిపించబడాలి. అట్టి గొప్ప కార్యాన్ని జరిగించమని దైవజనులను కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండి. హల్లెలూయా. ఈ చక్కటి శుభ సమయంలో, చక్కటి వాతావరణంలో దేవుని పాదాల దగ్గర చేరి ఈ విధంగా దేవుడిని స్తుతించడానికి, కీర్తించడానికి, ప్రార్థించుకోవటానికి, ఆరాధించటానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి యేసయ్యకు చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గడిచిన నెలంతా దేవుడు కాపాడి మరొక నెల ప్రత్యేక కుటుంబ ఆశీర్వాద కూడికలోనికి మనల్ని సురక్షితంగా నడిపించిన యేసయ్యకు చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ అవకాశాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి నిండు మనస్సుతో హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నన్ను ఈ స్థానంలో నిలబెట్టుటలో
ప్రధాన పాత్ర పోషించి పరమునకు వెళ్ళిన దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ సమయాన్ని ఇచ్చిన సహవాస దైవజనురాలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, నా తోటి సేవకులకి, సేవకురాళ్ళకి, పెద్దలకి, పరిచారకులకి, ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందన శుభములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మానవుని యొక్క జీవితంలో ప్రతి ఒక్కరి యొక్క ఆశ ఏంటంటే వర్ధిల్లాలని, అంతకంతకు అభివృద్ధి చెందాలని, అంతకంతకు పైకి ఎదగాలని కోరుకుంటాడు. ఎవరు కృషించిపోవాలని, కృంగిపోవాలని, అణగారిపోవాలని ఎవరు కోరుకోరు. కనుక ప్రతి వారి జీవితము వర్ధిల్లాలనేది, వారు ఏది చేస్తున్న వారి కార్యాలన్నీ కూడా వర్ధిల్లాలని, తద్వారా వారి జీవితం ఉన్నతమైన స్థానములో, ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆకాంక్షించటం సర్వసహజం. ఎవ్వరు కూడా నేను కృషించిపోవాలని కోరుకోరు. నేను అంతకంతకు బలపరచబడాలని, అన్ని రంగాలలో బలవంతుడిగా మార్చబడి వృద్ధి చెందాలని కోరుకుంటాం. కనుక అలా వృద్ధి చెందాలంటే, వర్ధిల్లాలి అంటే మన జీవితంలో మనం ఏం చేయాలి? ఒక విషయం గమనించాలి. అందరికీ ఆశే కానీ దానికి చేయవలసినవి చేయకపోవడం వలన ఆశలు తీర్చబడవు. ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ ఆశలు నెరవేర్చబడటానికి నువ్వు నేను చేయవలసినవి చేయాలి. అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పేది ఏంటంటే, ప్రతి ఆశీర్వాదానికైనా, ప్రతి దీవెనకైనా ఒక వ్యక్తి వర్ధిల్లాలన్నా చేయాల్సినవి దేవుడు మానవుడికి తెలియచేయటం గొప్ప విషయం. మానవుడు ఎలా బ్రతికితే దీవెనకరంగా ఉంటాడు, ఆశీర్వాదకరంగా ఉంటాడు, వర్ధిల్లుతాడు. ఈరోజు దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. మన కుటుంబాలు వర్ధిల్లాలని, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మన కుటుంబాలు దీవించబడాలని ఆశతోనే, తృష్ణతోనే దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. ఈరోజు దేవుని పాదాల దగ్గరికి వచ్చిన మనందరి యొక్క ఆశను, తృష్ణను దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ఈరోజు ఆయన సన్నిధానంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయునుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. వర్ధిల్లాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉజ్జియా అనే రాజు బహుగా వర్ధిల్లాడు. అతని కీర్తి గొప్పగా వ్యాపించింది. అతడు ఎందుకు వర్ధిల్లాడో అతని జీవితంలో నుండి మనం ఈ దినాన కొన్ని పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. బైబిల్ గ్రంథంలో రాయబడింది ఎందుకు అంటే, దేవుడు తన పరిశుద్ధాత్మ చేత రాయించింది ఎందుకంటే, మనం కూడా వాటిని అనుసరించడం ద్వారా మన జీవితాలు కూడా అలాగున శ్రేష్టమైనవిగా, ఉన్నతమైనవిగా, వర్ధిల్లేటట్లుగా ఉండాలనేది దేవుని యొక్క దివ్యమైన సంకల్పం, దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలు నిత్యము మన జీవితాల్లో నెరవేర్చబడునుగాక. 2వ దినవృత్తాంతాలు గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. ఈ మంచి వాగ్దానం, మంచి దేవుడు ఈ దినాన మన పట్ల, మన పిల్లల పట్ల, మన కుటుంబాల పట్ల, మన పరిచర్య పట్ల నిశ్చయంగా నెరవేర్చునుగాక. ఏం చేశాడు? అతడు ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. ఒక విషయాన్ని గమనించాలి. ఉజ్జియా రాజునే వర్ధిల్ల చేస్తాడా? ఈరోజు ఇక్కడ ఉన్న మనల్ని కూడా వర్ధిల్ల చేస్తాడా? ఆయన సన్నిధానానికి వచ్చిన వారందరినీ కూడా దేవుడు వర్ధిల్ల చేయగలడు. వస్తున్న నీవేం చేయాలంటే దేవుడిని ఆశ్రయించాలి. నువ్వు వర్ధిల్లాలి అంటే ఒకే ఒక్క సూత్రం చెప్తున్నాడు, దేవుడిని ఆశ్రయించాలి. అతడు దేవుడిని ఆశ్రయించినంత కాలం దేవుడిని అతన్ని వర్ధిల్ల చేస్తూనే వచ్చాడండి. ఈరోజు దేవుని పాదాల దగ్గరకు వచ్చిన మనం ఆత్మీయంగా, భౌతికంగా అన్ని విషయాలలో వర్ధిల్లే ధన్యతను దేవుడు దయచేయునుగాక.
ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో, మానసికమైన విషయాల్లో, అన్ని రంగాలలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేయునుగాక. కనుక వర్ధిల్లడం అనేది ప్రతి వ్యక్తి కోరుకుంటాడని చెప్పాను కదా. క్షీణించటం ఎవరికి ఇష్టం కాదు. అందరం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అందుకు పాటించవలసిన దాన్ని ఇక్కడ చెప్తున్నాడండి. ఆయనను ఆశ్రయించాలి. ఏం చేయాలంట? ఆయన్ని ఆశ్రయించాలి, దేవుడిని ఆశ్రయించాలి. దేవుడిని ఆశ్రయించటం వలన అతని జీవితంలో అతని పరిస్థితులు ఎన్నో విజయాలు సాధించాడు. 8వ వచనం ఒకసారి చదవండి. అమ్మోనీయులు అరబీలతోను 8వ అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. ఆయన చేసింది ఒక్కటే, దేవుణ్ణి ఆశ్రయించాడు. 4వ వచనం ఒకసారి చదవండి. దేవుణ్ణి ఎలా ఆశ్రయించాడో చెప్తాడు. అతడు తన తండ్రి అయిన అమత్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఒకడు గమనించండి. ఆశ్రయిస్తాం, అయ్యా నువ్వే దిక్కు అంటాం, నువ్వే నా దేవుడు అంటాం. కానీ దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు, యెహోవాను ఆశ్రయించాడు. నువ్వు వర్ధిల్లాలంటే ఇదే కారణం. నీ జీవితం, నీ కుటుంబం, నీ పిల్లలు, మనము, మన కుటుంబాలు, మన పరిచర్య, ఏదైనా సరే సమస్త విషయాల్లో మనము వర్ధిల్లాలి అంటే దేవుని దృష్టికి మనం యథార్థంగా ప్రవర్తించాలి, దేవుడిని ఆశ్రయించే వారిగా ఉండాలి. ఈ రెండు మన జీవితంలో ఉన్నంత కాలం నువ్వు ఏది చేసినా దానిలో వర్ధిల్లటం చూస్తావు. ఏదైనా చెయ్యి, ఎంత శక్తికి మించిందైనా చెయ్యి, దేవుడు ఆ కార్యాల్లో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. గొప్ప గొప్ప విజయాలను ఇవ్వటం మాత్రమే కాదు, అన్ని రంగాలలో నన్ను వర్ధిల్ల చేస్తాడు. ఈ విజయ అనేక మంది శత్రువులను జయించాడు, అన్ని విషయాలలో వర్ధిల్లాడు. అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. అతడు అధికముగా బలాభివృద్ధిని అందటం మాత్రమే కాదు, అధికముగా. ఈరోజు దేవుని పాదాల దగ్గరకు వచ్చిన మనతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు, నేను, మనము, మన పిల్లలు, మన కుటుంబాలు అన్ని రంగాలలో, ఆరోగ్య విషయంలోనైనా, ఆర్థిక విషయాల్లోనైనా, ఆత్మీయ విషయాల్లోనైనా, మానసికమైన విషయాల్లోనైనా, భౌతికమైన విషయాల్లోనైనా అధికముగా బలాభివృద్ధి నొందే భాగ్యాన్ని దేవుడు దయచేయునుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆయన అధికముగా బలాభివృద్ధి చేసేవాడు. నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు క్షీణించిపోతున్నావు? ఒకప్పుడున్న స్థితి ఈరోజు ఎందుకు లేకుండా పోతుంది? దేవునికి దూరం అయిపోయావు అంతే. దేవునికి దూరం అయిపోతున్నావు. ఒకప్పుడు దేవుని దగ్గరికి రాకముందున్న స్థితి కంటే తగ్గిపోకూడదు కదా. దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నెక్కించు అంటాడు. కానీ అగాధంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం? వర్ధిల్లవలసిన మనం ఎందుకు దిగజారిపోతున్నాం? ఎందుకు కృషించిపోతున్నాం? ఎందుకు కృంగిపోతున్నాం అంటే ఇక్కడ చెప్తున్నాడు స్పష్టంగా, దేవుని దృష్టికి యథార్థంగా ఉండట్లా. దేవుని దృష్టికి యథార్థంగా ఉండట్లా. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ఆశ్రయించట్లా. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే నువ్వే దేవా నా దిక్కు అంటం మాత్రమే కాదు, దేవుడిని అంటిపెట్టుకొని ఉండటం, దేవునితో అంటు కట్టబడి ఉండటం. దేవునికి నీకు మధ్య అసలు గ్యాప్ ఉండకూడదు, అంటు కట్టబడి ఉండాలి. ఆశ్రయించడం అంటే దేవుడిని అంతగా దగ్గరగా కౌగిలించి అంతగా హత్తుకొని ఉండాలండి. ఏ వ్యక్తి అయితే దేవుడిని హత్తుకొని ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవునితో అంటకట్టబడి ఉంటాడో,
ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు తప్పకుండా వర్ధిల్ల చేస్తాడండి. ఆ వ్యక్తి జీవితాన్ని తప్పకుండా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కారణం ఏందో తెలుసా? ఆయనలో ఉన్న జీవం, ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యాలు, ఆయనలో ఉన్న జ్ఞానం నీలోనికి ప్రవహిస్తుంది. ఒక చెట్టులో ఉన్న జీవం ఆ చెట్టు కొమ్మలోనికి ఎలా ప్రవహిస్తుందో, బలం ఎలా ప్రవహిస్తుందో, దేవునితో నువ్వు అంటుకట్టబడితే, దేవుని నువ్వు హత్తుకోగలిగితే, దేవునిలో ఉన్న సమస్తము మహిమ ప్రభావాలు, జీవము, శక్తి, జ్ఞానము సర్వము నీలో ప్రవహిస్తాయండి. ఈరోజు చాలామంది దేవుని హత్తుకోరు, దేవునితో అంటుకట్టబడరు. మనుషులను హత్తుకుంటారు, ఆస్తిపాస్తులను హత్తుకుంటారు, వారి జ్ఞానాన్ని, వారి తెలివిని హత్తుకుంటారు. నాకేంటి, నా జ్ఞానం చాలు, నాకు తెలివితేటలు చాలు అనుకుంటారు చాలామంది. కానీ దేవుడిని హత్తుకోవాలి. దేవుడిని హత్తుకుంటే మనం ఫలిస్తామండి, ఫలిస్తాం. నిజమైన వర్ధిల్లటం అంటే ఫలించే జీవితాన్ని జీవించాలి అన్ని విషయాల్లో. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచియుందునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. నాకు వేరుగా ఉండి ఏమియో. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏందనుకున్నారు? దేవునికి వేరుగా ఉండకపోవటం, దేవుడిని హత్తుకోవటం, దేవునితో అంటుకట్టబడటం. ఆయనలో నుండి నీలోనికి ప్రభావం ప్రవహించాలి, ఆయనలో నుండి నీలోనికి మహిమ ప్రవహించాలి, ఆయనలో నుండి నీలోనికి జీవము ప్రవహించాలి, ఆయనలో నుండి శక్తి సామర్థ్యాలు నీలోనికి ప్రవహించాలి. ఆయనతో సత్సంబంధం ఉండడం అంటే అది జరుగుతుందండి. ఇక్కడ అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేదు. నువ్వు వర్ధిల్లకపోవటానికి కారణం, నువ్వు ఫలించకపోవటానికి కారణం, నువ్వు దేవునికి వేరుగా ఉన్నావు, దేవుని యొక్క ఆలోచనలకు వేరుగా ఉన్నావు, దేవుని యొక్క చిత్తానికి వేరుగా ఉన్నావు, దేవుడు నడిపించే మార్గంలో నడవటల్లా. అందువలన నువ్వు ఆశించిన అభివృద్ధిని అధికముగా బలాభివృద్ధి చెందాల్సింది నువ్వు అధికంగా కృషించిపోతున్నావు, కృంగిపోతున్నావు, దిగజారిపోతున్నావు. కారణం ఏంది? నువ్వు దేవునికి వేరుగా ఉన్నావు. వేరుగా అంటే దేవుని యొక్క ఆలోచనలకు భిన్నంగా వ్యవహరిస్తున్నావు, దేవుని యొక్క చిత్తానికి భిన్నంగా వ్యవహరిస్తున్నావు, దేవుడు నడిపించిన మార్గం కాక మన ఇష్టం వచ్చిన మార్గంలో నడుస్తున్నావు, దేవుని యొక్క ఆలోచనలు కాక మన ఆలోచనలు నెరవేర్చుకుంటున్నావు. తద్వారా కలిగే ఫలితం ఏంటంటే నువ్వు బలాభివృద్ధిని అందకపోవటం అట్టుంచు, ఉన్న స్థితిలో కూడా ఉండక దిగజారిపోయి కృషించిపోయి కృంగిపోతున్నావు. ఇది నా పని అయిపోయింది అనుకుంటున్నావు. కానీ దేవుని యొక్క సంకల్పం ఏందో తెలుసా? ఈ లోకంలో ఉన్న వారందరికంటే నువ్వు అధికంగా బలాభివృద్ధి చెందాలి, నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఎక్కలేనంత ఎత్తైన పర్వతాలని ఇక్కడ ఉన్న మన అందరం ఎక్కాలి రానున్న దినాల్లో. అట్టి భాగ్యాన్ని, అట్టి ధన్యతను దేవుడు నిశ్చయంగా ఈ దినాన్ని అనుగ్రహించును గాక. దేవునికి వేరుగా ఉంటే నువ్వేం చేయలేవు. నీకు జ్ఞానం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వద్దలడానికి ప్రార్థన చేస్తాం. దేవా, నన్ను వద్దల చేయి, నన్ను ఆశీర్వదించు, నా అవసరతలు తీర్చు, నా స్థితిగతును మార్చు అని ప్రార్థన చేస్తాం. కానీ నువ్వు దేవునికి వేరుగా ఉండి నువ్వు ఎన్ని చేసినా వేస్ట్. దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన కలిగి నువ్వెన్ని చేసినావు వృధానే. ప్రార్థన చేస్తున్నాను కదండి అని అనుకుంటున్నావు. నీవు ఆశ్రయించడం అంటే ఆయనతో అంటు కట్టబడటం, ఆయన హత్తుకోవటం. ఆయన హత్తుకోవాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయనకి నీకు మధ్య గ్యాప్ ఉండకూడదు. తద్వారా నీవు వర్ధిల్లుతావు. దేవుని యొక్క సహాయం లేకుండా ఒకసారి దినవృత్తాంతాల గ్రంథంలోనికి రండి, 2వ దినవృత్తాంతాలు 26లోనికి ఒకసారి రండి.
దేవుని సహాయం అనే మాట ఉంటుంది. చదవండి. 15వ వచనం చదువుదాం. అతడు స్థిరపడవరు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరముగా. దేవుడి నుండి ఆశ్చర్యకరమైన సహాయం కలగాలి. నువ్వు వర్ధిల్లాలంటే, నీ కీర్తి వ్యాపించాలి. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న వారందరూ కూడా అధికంగా బలాభివృద్ధి చెందాలి, అధికంగా వర్ధిల్లాలి, మన కీర్తి నలుమూలలా వ్యాపించాలి. దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఇది. కీర్తి నలుదిశలా వ్యాపించాలి. రానున్న కాలంలో మనము, మన కుటుంబాలు, మన బిడ్డల యొక్క కీర్తి, మన పరిచర్య యొక్క కీర్తి నలుదిశలా వ్యాపింపచేయునుగాక. ఐగుప్తు మార్గాల్లో దేవుడు కీర్తిని వ్యాపింపచేయునుగాక. ఈ లోకంలో వస్తున్న గాస్పెల్ సెంటర్ పరిచర్య యొక్క కీర్తిని దేవుడు వ్యాపింపచేయునుగాక. అందుకు కారణం దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తున్నాం. ప్రవర్తించాలి కూడా అలాగున. ఆయన ఆశ్రయించాలి, ఆయన హత్తుకోవాలి. మనుషులను హత్తుకుంటే ఏం ఉపయోగం అండి? దేవుడిని హత్తుకోవాలి. దేవుడిని హత్తుకొని చూడండి, నీ కుటుంబాన్ని ఏ విధంగా వర్ధిల్ల చేస్తాడో, నీకు కీర్తి ఎలా కలగజేస్తాడో. దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయం అంట. ఇక్కడ గమనించండి, ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనుగ్రహించి నీ జీవితంలో గొప్ప గొప్ప విజయాలు అనుగ్రహించునుగాక. దావీదు భక్తుడు అంటాడు, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను తాడుతా, సైన్యమును జయించుతా. ఈరోజు దేవుని పాదాల దగ్గరికి వచ్చావు. దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయాన్ని నీకు నాకు అనుగ్రహించునుగాక. మామూలు సహాయం కాదంట, ఆశ్చర్యకరమైన సహాయం. ఆ సహాయమే నీ జీవితంలో ప్రతి కార్యాన్ని నెరవేర్చేటట్లు చేస్తుంది. నువ్వు ఏ అడుగు వేసినా ఆ అడుగు దీవించబడుతుంది. నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సఫలమవుతుంది. అట్టి సహాయ సహకారాలు మన మంచి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. రానున్న కాలములో దేవుడు అట్టి విజయాలతో నడిపించునుగాక. దేవుని యొక్క సహాయం లేకపోతే, దేవుని యొక్క కృప లేకపోతే మనం ఏ విషయంలోనూ వర్ధిల్లలేమండి. నీ జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు. ఈ లోకంలో కోట్ల ఆస్తి ఉండొచ్చు, కోట్ల ఆస్తి సంపాదించవచ్చు, కానీ అది నీకు ఆనందాన్ని ఇవ్వదండి. అది నీకు ఆనందాన్ని ఇవ్వదు. దేవుడు గనక దేవుడిని ఆశ్రయిస్తే, దేవుడిని హత్తుకుంటే, దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తే ఆయన వర్ధిల్ల చేస్తాడు. చూసారా, అది నీకు ఆనందం మాత్రమే కాదు, 10 మందికి ఆనందాన్ని కలగజేసేటట్లుగా, అనేక మందికి ఆనందాన్ని, అనేక మందికి ఆశీర్వాదాన్ని కలగజేసేటట్లుగా ఉంటుంది దేవుడు వర్ధిల్ల చేస్తే. మనుషులు వర్ధిల్ల, మన శక్తి సామర్థ్యాల వలన, మన తెలివితేటల వలన, మన జ్ఞానం వలన వర్ధిల్లామనుకోండి, తాత్కాలికమైన ఆనందాన్ని అనుభవిస్తాం కొంతవరకే. అది పరిపూర్ణంగా కూడా ఉండదు. ఏదో ఒక బాధ గుండెల్లోనే ఉంటుంది. కానీ దేవుడు కనుక నిన్ను నన్ను వర్ధిల్ల చేస్తే, మనల్ని, మన కుటుంబాలని, మన పరిచయను వర్ధిల్ల చేస్తే, మనము ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడం మాత్రమే కాదు, వందలాది మందికి ఆనందాన్ని పంచేవారిగా దేవుడు ఉంచుతాడు, ఆశీర్వాదాన్ని పంచేవారిగా దేవుడు ఉంచుతాడు, 100 మందికి సహాయకులుగా మనల్ని నిలబెడతాడండి. దేవుడు మనకు సహాయం ఎందుకు చేస్తాడో తెలుసా? ఆశ్చర్యకరమైన సహాయం చేసి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి నీ ద్వారా అనేక మందికి సహాయాన్ని అందజేసేటట్లుగా దేవుడు నిలబెడతాడు. ఈరోజు అలాగున మనల్ని, మన కుటుంబాలని, మన పరిచర్యను దేవుడు దీవించునుగాక. కనుక ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేం. కనుక దేవుడు అభివృద్ధి పరిస్తే, అధికంగా బలాభివృద్ధి చెందిస్తే అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్న మన కుటుంబాలు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, దేవుని యొక్క అధిక బలాభివృద్ధిని పొందుకొని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని, దీవెన పొందుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నిలబెట్టును గాక. దేవుడిని ఆశ్రయించడం అంటే ఆయన హత్తుకోవటం, ఆయనతో అంటకట్టబడటం, ఆయన మీద ఆధారపడటం,
ఆయనను ఆనుకొనటమే దేవుడిని ఆశ్రయించుట. ఈ పనులు మనం చేస్తే, దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి మనం జీవిస్తే, కనుక మన సొంత తెలివితేటల మీద మనం ఆధారపడక, మన సుబుద్ధి మీద మనం ఆధారపడక దేవుని మీద ఆధారపడదాం. మనం ఎంతసేపటికి మనం వద్దెళ్ళాలంటే మన సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాం, సొంత తెలివితేటలను ఉపయోగిస్తాం. కానీ దేవుడు జ్ఞానాన్ని దేవుని మీద ఆధారపడితే తన జ్ఞానాన్ని ఇస్తాడు, తన తెలివితేటలు ఇస్తాడు. ఆయన జ్ఞానం వర్ణించలేనిది కదా. ఈరోజు ఇక్కడ చేరిన మనందరికీ దేవుడు తన జ్ఞానాన్ని, తన తెలివిని, తన శక్తి సామర్థ్యాలను అనుగ్రహించి రానున్న కాలంలో ప్రతి విషయంలోనూ దీవెనకరమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టును గాక. ఒక చెట్టు కొమ్మ చెట్టులో నుండి వేరు చేయబడింది అనుకోండి, అది ఎండిపోతుంది. కారణం ఏందో తెలుసా? చెట్టులో ఉన్న జీవం ఆ కొమ్మలోనికి రావటల్లా, శక్తి ప్రవహించట్లా. మనం కూడా దేవునికి దూరం అయిపోతే, మనం దేవునికి దూరంగా జీవిస్తే, దేవునిలో ఉన్న శక్తి, దేవునిలో ఉన్న జీవం, దేవునిలో ఉన్న జ్ఞానం, దేవునిలో ఉన్న మహిమా ప్రభావాలు మనలోనికి రావు. మనలోనికి రానప్పుడు మనం ఎలా వర్ధిల్లుతాం? మన పరిచయం ఎలా వర్ధిల్లుతుంది? నా ఆశ, నా తపన ఒకటే, ఆయన యొక్క మహిమా ప్రభావాలు మనలో నివసించాలండి. ఆయన యొక్క జీవం, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మనలో నివసించాలండి. ఆయనను హత్తుకున్నప్పుడే అది సాధ్యం, ఆయన ఆశ్రయించినప్పుడే అది సాధ్యం, ఆయన మీద ఆధారపడినప్పుడే అది సాధ్యం, ఆయనను ఆనుకున్నప్పుడే అది సాధ్యం. కనుక ఈరోజు దేవుని పాదాల దగ్గరకు వచ్చిన మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నారు. కొంతమంది వర్ధిల్లాలి అని కోరుకుంటున్నారు, వదిలడం అట్నుంచి ఉన్న స్థితిలోనే ఉండలేకపోతున్నారండి. ప్రార్థనా జీవితం లేదు, ఉండదు, వాక్యం పట్ల ఆసక్తి ఉండదు, దేవుని సన్నిధి పట్ల మమకారము ఉండదు. ఏమండి, దేవునికి దూరం అయిపోతున్నారు. ఒకప్పుడున్న ప్రార్థనా జీవితం ఈరోజు లేదు, ఒకప్పుడు వాక్యం పట్ల ఉన్న ఆసక్తి ఈరోజు లేదు, ఒకప్పుడు దేవుని సన్నిధి పట్ల ఉన్న మమకారం ఈరోజు మనలో లేదు. ఎన్నిటి మీద మమకారం వెళ్ళిపోతుంది. దేవుని మీద ఉండవలసిన ప్రేమ వస్తువుల మీదకి వెళ్ళిపోతుంది, మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. మమకారం ఉండకూడదు. దేవునికి మీద నీకు మమకారం ఉందా? దేవుని పట్ల నీకు ప్రేమ ఉందా? దేవుని పట్ల, వాక్యం పట్ల ఆసక్తి ఉందా? అది సన్నగిల్లిపోతే మన జీవితం అన్ని రంగాల్లోనూ సన్నగిల్లిపోతుంది, క్షీణించిపోతుంది. కనుక ఈరోజు దేవుని పాదాల దగ్గరకు వచ్చిన మనకి మరొక చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు, ఆయనను హత్తుకునేటట్లుగా. ప్రార్థనలో ఆసక్తి. ఏలియా మన వంటి ప్రార్థనాపరుడు, ఆసక్తితో ప్రార్థన చేస్తే క్షణంలో వర్షం ఆగిపోయింది, క్షణంలో వర్షం పడింది. నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి కార్యాలు జరగవా? ఆ రోజు ఏలియా జీవితంలోనే చేశాడా? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి అద్భుతాలు చేశాడా? ఆ రోజు దావీదునే, గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనల్ని చేయడా దేవుడు? మనల్ని వద్దల చేయడా? మనలో దేవునికి ఇష్టమైనవి లేకపోవటం వలన, దేవునికి దూరం అయిపోవటం వలన, దేవునికి దగ్గరగా ఉండవలసిన మనం, దేవునితో అంటుకట్టబడవలసిన మనం, దేవునిని హత్తుకొని ఉండవలసిన మనం, ప్రార్థనా జీవితం గడపవలసిన మనం, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండవలసిన మనం, దేవుని సన్నిధి పట్ల మమకారం కలిగి ఉండవలసిన మనం దేవునికి దూరం అయిపోతే దేవుడు మనల్ని ఎందుకు వద్దెలా చేస్తాడు? మన జీవితంలో ఎందుకు కార్యాలు చేస్తాడు? నీ జీవితాన్ని ఎందుకు ఫలభరితంగా మారుస్తాడు? నువ్వు ఆశించింది ఎందుకు దొరుకుతుంది నీకు? ఒక్కసారి ఆలోచించండి. రాత్రి ఉజ్జియా అలాగున దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నంత కాలం దేవుడు ఉజ్జియాని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ ఉందండి, దాని మీద యాంటీనా ఉంటుంది. ఆ యాంటీనా ఆ వైర్స్కి, ఎలక్ట్రిక్ వైర్స్కి టచ్ అయినంత కాలం, టచ్లో ఉన్నంతసేపు ఆ ఇంజిన్ జనరేటర్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ వైర్లకి కనెక్షన్ తగ్గిందని, కొంచెం గ్యాప్ వచ్చిందనుకోండి, పవరు ఇంజిన్లోనికి రాదు, ఇంజిన్ రన్ అవ్వదు. రన్ అవ్వడం వలన ఇంజిన్ ఆగిపోవటం మాత్రమే కాదు, వెనకాల బోగీలు కూడా ఆగిపోతాయి. అదే కనుక ఆ యాంటీనా, కరెంటు ట్రైన్, ఎలక్ట్రికల్ ట్రైన్ ఉంటుంది కదా, దానిపైన యాంటీనా అట్లా లేచి ఆ విద్యుత్ వైర్లకి, ఎలక్ట్రిక్ వైర్లకి టచ్ అయింది అంతే. టచ్ అవుతా ఉన్నంతసేపు
ఇంజన్ జనరేటర్ అవుతుంది. నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉన్నంతసేపు నీ జీవితం వదులుతూనే ఉంటుందండి. నీ జీవితంలోనికి జీవం ప్రవహిస్తుంది, నీ జీవితంలోనికి ఆశీర్వాదం ప్రవహిస్తుంది, నీ జీవితంలోనికి శక్తి సామర్థ్యాలు ప్రవహిస్తాయి. అది కనెక్షన్ కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇంజన్ నడవదు. మన జీవితాలు కూడా అంతే. దేవునితో సరైన కనెక్షన్ లేకపోతే, దేవునితో కనెక్ట్ కాకపోతే, దేవునిని హత్తుకొనకపోతే మన జీవితాలు వద్దెల్లవండి. గమనించండి, నువ్వు ఏం చేసినా వద్దెల్లలేవు, ఎంత ప్రయాసపడినా వద్దెల్లలేవు. కానీ నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉంటే, దేవునితో టచ్లో ఉంటే, ఏమండి మన టచ్లో ఉన్నాడా అంటారు. అసలు మనం దేవునితో టచ్లో ఉన్నాం, మనుషులతో టచ్ ఎక్కువ. ఏమండి ఇవాళ మనుషులతో ఉన్నంత టచ్ దేవునితో ఉన్నట్లా. ఏమండి మనుషులతో టచ్ ఎక్కడున్నాడైనా మా గ్రూప్ మొత్తం ఒకటి ఆడే ఏకమవుతుంది టచ్. ఏమండి మనుషులతో టచ్లు ఎక్కువైపోయినాయి, దేవునితో టచ్ తగ్గిపోయింది. కుట్రలు కుతంత్రాలు చేయాలనుకుంటున్నారు. దేవునితో టచ్ ఏది అసలుకి? దేవునితో సత్సంబంధం ఏది? దేవుని హత్తుకున్నది ఏది? దేవుని యొక్క మాటలకు లోబడింది ఎక్కడ? దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించింది ఎక్కడ? అంగీకరించరు. దేవుడు ఒక్కటి గమనించండి, నువ్వు దేవుడిని అంటి పెట్టుకున్నంత కాలం, దేవుడిని హత్తుకున్నంత కాలం, దేవునితో అంటుకట్టబడినంత కాలం, దేవుడి మీద ఆనుకున్నంత కాలం, దేవుడి మీద ఆధారపడినంత కాలం ఆశ్చర్యకరమైన సహాయం దేవుని దగ్గర నుండి వస్తుందండి. అది ఏ రకమైన సహాయమైనా కావచ్చు, ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేస్తాడు. జ్ఞాన వివేకాలు అనుగ్రహిస్తాడు, తెలివినిస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, జీవాన్ని ఇస్తాడు. నీకు కావలసినవన్నీ ప్రవహిస్తాయి నీ జీవితంలోనికి. అటు ధన్యత ఈరోజు దేవుడు నిశ్చయంగా అనుగ్రహించునుగాక. ఈ ఉజ్జియా దేవునితో కనెక్ట్ అయి ఉన్నంత కాలం, దేవునితో సత్సంబంధం ఉన్నంత కాలం, దేవుని మీద ఆధారపడినంత కాలం, దేవుడిని హత్తుకున్నంత కాలం రాజ్యము విస్తరించింది, సైన్యము విస్తరించింది, మరి ఆయుధాలు విస్తరించాయి, పంటలు పండాయి, ద్రాక్ష తోటలు విస్తారంగా ఫలించాయి, కూలీలు బహుగా ఉన్నారు, అంత బాగానే ఉంది. కానీ ఈ రాజుగారికి కూడా జీవితంలో వైఫల్యం ఎదురైంది. ఇంతగా వర్ధిల్లిన వ్యక్తి, ఇంతగా దేశాలు కీర్తి వ్యాపించిన వ్యక్తి వాటన్నిటిని కోల్పోయే రోజు దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడండి ఒకానొక సందర్భంలో. కారణం ఏందో తెలుసా? 16వ వచనం చదవండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. చూడండి, బాగుపడాలా చెడిపోవాలా? బాగుపడ్డాడు. 16 సంవత్సరాలకే రాజు అయ్యాడండి. మీరు పై వచనాలు ఈ అధ్యాయం చదువుకోండి. 16 సంవత్సరాలకి ఇశ్రాయేల్ దేశానికి రాజు అయ్యాడు. దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు, దేవుడిని ఆశ్రయించాడు, ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు, గొప్ప గొప్ప విజయాలు పొందుకున్నాడు, గొప్ప సైన్యం సహాయకరంగా నిలబడింది, పంటలు పండాయి, వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగిన వాడే, ద్రాక్ష తోటలు పండాయి, విస్తారమైన పంటలు పండాయి, సమృద్ధి ఉంది. అంతా అయిపోయి స్థిరపడినాక చాలామందికి ఇది ప్రాబ్లం. చాలామందికి ఈరోజు మంచి స్థితికి వచ్చేసాం, ఇంకా చాలనుకోండి, వచ్చేది తెలుసా? గర్వం. చూడండి, అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. చూడండి, బాగుపడ్డాడు. ఏమన్నా బాగుపడ్డంటే వదిలేడు, అంతకంతకు వదిలేడు, కీర్తి దేశాలు వ్యాపించింది. కానీ ఈరోజు బ్రతుకు చెడిపోయింది, జీవితం పాడైపోయింది. కారణం ఏందో తెలుసా? గర్వం. కారణం, స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించాడు. పైకి కాదు, లోపల కూడా గర్వించకూడదు. మనస్సును గర్విస్తున్నారు చాలామంది. గర్వం ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? నిన్ను దేవునికి దూరం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవునికి దూరం చేస్తుంది. అపవాది లూసిఫర్ దేవునితో ఉన్నవాడు, దేవుని ప్రక్కనే ఉన్నవాడు, ప్రధాన దేవదూత. కానీ మనస్సును గర్వించటం వలన ఎంత దూరం అయిపోయాడు? ఆకాశములో నుండి త్రోసివేయబడ్డాడు భూమి మీదకి. ఎంత దూరం వచ్చింది? ఎంత గ్యాప్ వచ్చిందండి?
నీ హృదయంలో గర్వం వచ్చిందా, నువ్వు దేవునికి దూరం అయిపోయినట్టు. ఏం చూసుకొని గర్వం? అంతలో కనబడి అంతలో మాయమైపోయేవాళ్ళు మన బ్రతుకులు. కనుక చాలామంది నాకేం తక్కువ అనుకుంటున్నారు. నాకేం తక్కువయా అనుకుంటున్నావు నీ హృదయంలో. అది నిన్నేం చేస్తుందో తెలుసా? దేవునికి దూరం చేస్తుంది. దేవునికి దూరం చేస్తుంది. చాలామంది వ్యవహరించే విధానం గర్వంగా వ్యవహరిస్తున్నారండి. దయచేసి గమనించండి. ఇంతగా వర్ధిల్లిన రాజు గర్వం ఏం చేసిందో తెలుసా? చెయ్యకూడని పని చేయించింది. దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసేటట్లుగా చేసేసింది. దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసేటట్లు చేసింది. చూడండి, అక్కడ అంటున్నాడు చూడండి, గర్వించి చెడిపోయిను అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. చూడండి, గర్వ హృదయాలు ఎవరికి ద్రోహం చేస్తున్నారంట? ఎవరికి ద్రోహం? మనుషులకు ద్రోహం చేస్తున్నాడా? దేవునికే ద్రోహం చేసే వ్యక్తిగా మార్చిపోయాడండి. దేవుని వలన మేలు పొంది, దేవుని వలన ఆశీర్వాదాన్ని పొంది, దేవుని వలన ఈ స్థితిలోనికి వచ్చి 16 సంవత్సరాలకే రాజును చేసి నిన్ను కీర్తి ఐగుప్తు మార్గాలన్నిట, లోక మార్గాలన్నిట వ్యాపింపచేసి నిన్ను స్థిరపరిస్తే దేవునికే ద్రోహం చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. చాలామంది గుర్తుపెట్టుకోండి, మనుషులకి ద్రోహం చేస్తున్నాం అనుకుంటున్నారు. మీరు మనుషులకి ద్రోహం చేస్తున్నాం అనుకుంటున్నారు. మనుషుల మీద నా అహంభావాన్ని చూపిస్తున్నాను, నా గర్వాన్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారు. నీ గర్వం నీకు నాశనానికి దారి తీస్తుంది, కృషించిపోతావు. అతడు అంతగా చెడిపోవడానికి కారణం, అంతగా పాడైపోవడానికి కారణం, దేవుని యొక్క ఉగ్రతకు వెళ్ళడానికి కారణం, దేవుని యొక్క శిక్షకు వెళ్ళడానికి కారణం మనసును గర్వించాడు. మనసును గర్వించాడు అండి. కనుక జీవితంలో ఎప్పుడూ మనసును గర్వపడద్దు. నాకేంటి అనే మాట వచ్చిందా నువ్వు అవుట్ అంతే. నాకేంది అని తల ఎగరేసావా, అది చూస్తున్న దేవుడు నీ పక్షాన నిలవడు. నువ్వు దూరమైన పట్టే నాకేందయ్యా, నాకేంది, నాకు తిరుగులేదు. ఏం చూసుకొని తిరుగులేదు? దేనికి తిరుగులేదు? దేవునికి ద్రోహం చేసేవాడు అంట గర్వం కలిగిన వాడు. అసలు ఆ మాట గమనించండి. దేవుని మీద ద్రోహం చేయగా నువ్వు చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. కనుక గర్వపడబాకండి. నేను పెద్ద హీరోనని ఫీల్ అవ్వబాకండి. దేవుడు లేకపోతే జీరో. నువ్వు ఎందుకు పనికిరావు? జీరో గడ కాదు, -డిగ్రీలకు వెళ్ళిపోవటమే, అధం పాతాళానికి వెళ్ళిపోతావు. దేవుడు లేకపోతే, దేవునితో కనెక్షన్ లేకపోతే, దేవునితో సత్సంబంధం లేకపోతే, దేవుని నుండి జీవము, దేవుని నుండి శక్తి, దేవుని నుండి మహిమ, దేవుని నుండి ప్రభావము ప్రవహించకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? అధం పాతాళానికి వెళ్ళిపోతావు. ఈరోజు దేవుని పాదాల దగ్గరకు వచ్చాం మనం. అంతకంతకు అధికముగా బలాభివృద్ధి నొందే భాగ్యాన్ని దేవుడు దయచేయునుగాక. అంతకంతకు వదిలే ధన్యతను దేవుడు దయచేయునుగాక. అది అవ్వాలంటే దేవుని ఆశ్రయించాలి, దేవుని హత్తుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవునితో కనెక్షన్ ఎప్పుడూ కోల్పోకూడదు. మనిషిని తొందరగా దేవునికి దూరం చేసేది ఏందో తెలుసా? గర్వం. ఎక్కడ? పైకి కాదు, అసలు మనసులో కూడా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. మనసులో కూడా గర్వం ఉండకూడదు. ఆ గర్వాన్ని విడిచిపెడదాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ఇంకా దైవజనరాలు చెప్పినట్లుగా దేవుడు వదలను విడవను అన్న మాట వాస్తవమే, కానీ నువ్వు గర్వపడితే దేవుడు నీకు దొరకడు. అసలుకి నువ్వు దేవుణ్ణి పట్టుకుందామన్నా కుదరదు. నువ్వు దేవుణ్ణి వదలకుండా విడవకుండా ఉంటే, ఆయన పాదాలు పట్టుకుంటే, పాదాల మట్టుకు సాగిల పడితే, అయ్యా నాదేమీ లేదు అంతా నీదే అంటే, అప్పుడు దేవుడు నిన్ను వద్దల చేస్తాడు. అప్పుడు దేవుడు వద్దల చేస్తాడు. కనుక ఒక్క విషయం, దేవుని ఆశ్రయించడం ఎంత ముఖ్యమో, దేవుని హత్తుకోవడం ఎంత ముఖ్యమో, దేవుడి మీద ఆధారపడటం ఎంత ముఖ్యమో, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించడం ఎంత ముఖ్యమో, నీ మనస్సును గర్వపడకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. మనస్సున గర్వపడకూడదు.
చాలామందికి గర్వం వచ్చేసిందండి. నేను చెప్తున్నాను కదా, దేవుడు మరొక్కసారి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు, మన అందరితో. మన హృదయంలో గర్వాన్ని తొలగించేసుకుందాం. మనసులో కూడా గర్వపడద్దు. నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తాడు దేవుడు, సింహాసనం మీద కూర్చోబెడతాడు. దావీదు రాజు అయినప్పటికీ గర్వాన్ని తానుచుకుంటున్నాడు. గర్వపడట్లు ఎక్కడ, దావీదు గర్వంగా ప్రవర్తించినట్లు ఎక్కడ చూడం. నీ జీవితంలో కూడా విజయాన్ని దేవుడు స్థిరపరిచినాక ఇక అంతా బాగుంది అన్న తర్వాత గర్వం వచ్చింది. అప్పుడులాగా మంచిగానే ఉండాడు, అప్పుడు పాడైపోయాడు. నీ జీవితం పాడైపోవాలన్నా, నీ జీవితం బాగుపడాలన్నా నీ చేతుల్లో నా చేతుల్లోనే ఉంది. మన జీవితం క్షీణించిపోవాలన్నా, మన జీవితం వదిలాలన్నా మన చేతుల్లోనే ఉంది. గర్వపడద్దు దయచేసి. ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చి ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళాలి. నా మనసులో గర్వం రానివద్దయ్యా అని దేవుని ప్రార్థించు. నీకు నేను దూరం కాకూడదయ్యా, నీకు దగ్గరగా ఉండాలి, నిన్ను హత్తుకొని ఉండాలి, నీతో అంటుకట్టబడి ఉండాలి, నీ మీద ఆధారపడి ఉండాలి, నిన్ను ఆనుకొని ఉండాలి. నేను నీతోనే నా జీవితం, నువ్వు లేకపోతే నా జీవితం లేదని ప్రార్థించుకుందాం. దేవుని ఆశ్రయిద్దాం. దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిద్దాం. నేటి నుండి అధికముగా బలాభివృద్ధిని దేవుడు కలగ చేయునుగాక. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని వర్ధిల్ల చేయునుగాక. మన కీర్తి లోకమంతా వ్యాపింప చేయునుగాక. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాల దగ్గరకు వచ్చావు. ఒక్కసారి దేవుడు నీకు అమూల్యమైన అవకాశం ఇచ్చాడు. నీ ఆశను తెచ్చబడుతుంది. నువ్వు వర్ధిల్లాలని ఆశించావు, నువ్వు ఆశీర్వదించబడాలని ఆశించావు, నువ్వు దీవించబడాలని ఆశించావు. కానీ దేవుడు అంటున్నాడు తెలుసా, నీ ద్వారా అనేక మందిని వర్ధిల్ల చేయాలని కోరుకుంటున్నాడు. ఇదే నాన్న, నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం ప్రవహించాలని కోరుకుంటున్నాడు. నీ ద్వారా ఇటు ధన్యత, ఇటు భాగ్యం కోల్పోవద్దు దయచేసి. దేవుని పాదాల దగ్గరికి వచ్చావమ్మా, దేవుని సన్నిధానానికి వచ్చావు. నీ జీవితాన్ని పరీక్షించుకో. దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన ఉందా? లోపల ఒకటి బయట ఒకటి జీవిస్తున్నావా? యథార్థత అంటే పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడం మాత్రమే కాదండి, భయభక్తులు కలిగిన జీవితం మాత్రమే కాదు. లోపల బయట ఒకే రకంగా బ్రతకడం. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతూ ఎలా? అది యథార్థత కాదు కదా. నీ లోపల ఎవరు చూడకపోవచ్చు, నీ అంతరంగాన్ని ఎవరు చూడకపోవచ్చు. నిన్ను సృజించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ నిర్మాణకుడు చూస్తున్నాడు ఈ సమయంలో. ఆయన దృష్టికి యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే, నువ్వు ఆయన ఆశ్రయిస్తే, ఆయనను హత్తుకుంటే, ఆయనతో అంటకట్టబడితే, ఆయన మీద ఆధారపడితే, ఆయన ఆనుకుంటే, నిన్ను అన్ని విషయాలు ఆనుకున్నంత కాలం, ఆయన ఆశ్రయించినంత కాలం దేవుడు వర్ధిల్ల చేస్తూనే ఉంటాడు. నువ్వు అంతకంతకు వర్ధిల్లుతావు, అంతకంతకు అభివృద్ధి చెందుతావు, అంతకంతకు విస్తరిస్తావు, అంతకంతకు వ్యాపిస్తావు, అంతకంతకు నీ కీర్తి ప్రబలుతుంది. లోకమంతా నీ కీర్తి ప్రబలుతుందండి. అలాగున చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈ రాత్రి. మనల్ని, మన కుటుంబాలని, మనల్ని, మన బిడ్డలని, మనల్ని, మన సంతతిని, మన పరిచర్యను దేవుడు వర్ధిల్ల చేయబోతున్నాడండి. మనలో ఈ మార్పు కావాలి. ఆయన చెప్పినట్లుగా నడుద్దామా? ఆయన చెప్పినట్లుగా జీవిద్దామా? మనసులో గర్వాన్ని విడిచిపెడదామా? ఎందుకు నీకు గర్వం? ఏమి చూసుకొని గర్వం నీకు? స్థిరపడ్డాను అనుకుంటున్నావా? స్థిరపడిన వాడి జీవితమే పాడైపోయింది. రాజుగారి జీవితమే పాడైపోయింది. అన్ని రంగాలలో వర్ధిల్లిన వాడి జీవితమే అనగారిపోయింది. దిక్కుమాలిన జీవితంలోకి వెళ్ళిపోయాడు. కనుక చాలా జాగ్రత్త భక్తి. నువ్వు అంతకంతకు వర్ధిల్లాలి, అంతకంతకు వర్ధిల్లాలండి. దేవుని యొక్క ఆశ అది, దేవుని యొక్క ఆకాంక్ష అది. నీ చేతుల్లో నా చేతుల్లోనే పెట్టాడు మన వర్ధిల్లే స్థితి. ఆయన చిత్తాన్ని చేస్తే, ఆయన దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు నిన్ను నన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. మన కుటుంబాలను వర్ధిల్ల చేయబోతున్నాడు. మన పరిచర్యను వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆయన పాదాల దగ్గర ప్రణమిల్లు, తల వంచు. అయ్యా, నా మనసులో గర్వం రానివద్దు, నా మనసులో గర్వాన్ని రానివద్దు అయ్యా. గర్వము నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. జాగ్రత్త. గర్వం, అహంకారంగా వ్యవహరిస్తే నీకే నష్టం. నువ్వు అనుకుంటున్నావు ఎదుటివాడిని ఏదో చేసేసాను, ఏదో అనేసాను అనుకుంటున్నావు. ఎదుటివాడి పట్ల
నా పవర్ ఏందో చూపించాను అనుకుంటున్నా, కాదు. ఆ పవర్ అండర్ గ్రౌండ్లోనికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త, నిన్ను అండర్ గ్రౌండ్లోకి లాగేసింది. కనుక దయచేసి చేతులెత్తి మనం చేస్తున్నా, అహంకారాన్ని గర్వాన్ని విడిచిపెడదాం, మనసులో నుండి తొలగించేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం, వదలగా విడవక. నువ్వే నా ఆశ్రయమయ్యా అని ఆయన పాదాలు పట్టుకో. ప్రతిదినం దేవుడు నీ జీవితాన్ని వద్దెలా చేస్తాడు, నీ కుటుంబాన్ని వద్దెలా చేస్తాడు. మనందరం ఆయన పాదాలు పట్టుకుంటే మనము, మన పిల్లలు, మన సంతతి, మన పరిచర్య వద్దెలుతుంది, అధికంగా బలాభివృద్ధి చెందుతుంది. అట్టి ధన్యత అధికంగా ఫలించేటట్లుగా చేస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. మెయిన్ ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవుడు నాయన, ఈ రాత్రి నువ్వు మా అందరితో మాట్లాడావు, నాతో మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా ఆశ మేము వద్దెళ్ళాలని, అందుకు ఏం చేయాలో మాతో స్పష్టంగా మాట్లాడావయ్యా. నిన్ను ఆశ్రయించినంత కాలం, నీ దృష్టికి యథార్థంగా ప్రవర్తించినంత కాలం, నీతో నిన్ను హత్తుకునేంత కాలం, నీతో అంటుకట్టబడినంత కాలం, నీ మీద ఆధారపడినంత కాలం, నిన్ను ఆనుకునేంత కాలం నువ్వు మమ్మల్ని వద్దెల చేస్తానని మాట ఇచ్చావయ్యా. నీతో కనెక్ట్ అయి ఉండాలంటున్నావయ్యా. నీతో ఎప్పుడు సత్సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నావు. అటు స్థితి ఇక్కడ చేరిన మాకు, మా కుటుంబాలకి, మా పిల్లలకి, మా పరిచర్యకు దయచేయండి అయ్యా. ఎన్నడూ ఎప్పుడు మా మనసులో గర్వం రానివద్దయ్యా. మేము అల్పులము నాయనా తండ్రి అని పిలిచడానికి కూడా యోగ్యులం కాని మమ్మల్ని ఈరోజు ఈ స్థితిలో ఉంచావు. దీనిని బట్టి ఎక్కడ అహంభావం రానివద్దు, గర్వం రానివద్దు. మరింత దీన మనసు దయచేయి, మరింత వినయభావం దయచేయి అయ్యా. నువ్వు మాతో నివసించు. వినయం గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నువ్వు నివసిస్తా. అలాగున నువ్వు మాతో నివసిస్తూ మా జీవితంలో ప్రతి కార్యములో వదిలేటట్లుగా దయచేయమని వేడుకుంటున్నాం. విజయాలు దయచేయండి అయ్యా. అధిక బలాభివృద్ధిని కలగచేయండి అయ్యా. నీ నామ మహిమార్థంగా మమ్మల్ని, మా కుటుంబాలని, మా పిల్లలను, మా పరిచర్యను సమస్త విషయాల్లో వర్ధిల్ల చేయమని నజరేయుడైన అయ్యా ఈ రాత్రి ఇక్కడ చేరిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకో. ఈ వాగ్దానం ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడాలయ్యా. ఈ ప్రత్యేక కుటుంబ ఆశీర్వాద కూడిక ద్వారా ప్రతి కుటుంబము ఈ రోజు తండ్రి అయిన దేవుని ప్రేమ,